చెన్నై బీచ్ ను ముడి చమురు ముంచెత్తుతోంది. ఎన్నోర్ తీరానికి దగ్గరలో 2 షిప్లు ఢీకొనడంతో ముడి చమురు సముద్రం పాలైంది. ఇది నీటిపై పేరుకుపోయింది. 3 రోజుల క్రితం ఈ యాక్సిడెంట్ జరిగినా ఇప్పటి వరకు ఆయిల్ తొలగింపు పూర్తి కాలేదు. దీంతో ఆయిల్ తీరం వరకు వ్యాపించింది. ఎన్నోర్ బీచ్ తో పాటు చెన్నై ఆర్కే బీచ్, తిరువల్లూరు తీరంలో కూడా చమురు పేరుకుపోయింది. మూడు రోజులుగా కోస్ట్ గార్డ్ సిబ్బంది, మెరైన్ ఇన్స్టిట్యూట్ కు చెందిన 500 మంది వాలంటీర్లు, రాష్ట్ర ఫైర్ సిబ్బంది చమురు తెట్టును తొలగించే పనిలో ఉన్నారు. అలలతో పాటు తీరానికి భారీగా క్రూడాయిల్ కొట్టుకొస్తోంది. దీన్ని బకెట్లతో ఎత్తి డ్రమ్ముల్లో నింపుతున్నారు. నిన్నటి వరకు 30 టన్నుల చమురు తొలగించారు. ఇవాళ ఉదయం నుంచి భారీగానే చమురు తెట్టు తొలగించారు. మరో 20 టన్నుల వరకు చమురు ఉండొచ్చని కోస్ట్ గార్డ్ అంచనా వేస్తోంది. సముద్రంలోని రాళ్లపై పేరుకుపోయిన ముడి చమురును రెస్క్యూ టీంలు తొలగిస్తున్నాయి. काम है बड़ी प्लानिंग से चल रहा है और पूरी टेक्निकल सुपरविजन में चल रहा है और जहाँ जहाँ आवश्यकता है वहाँ पे आर्मी के रिसोर्सेज यूज किए जा रहे हैं। आर्मी के भी यहाँ पे कटर्स और वहाँ पे इंजीनियरिंग कोर के लोग हैं, आर्मी का डॉग स्क्वाड भी है, आर्मी के मेडिकल कोर के लोग भी हैं, एनडीआरएफ की टेक्निकल सुपरविजन है और बाकी लोगों का सप्लीमेंटेशन है। तो पूरा काम यहाँ पे निर्धारित प्लान के अकॉर्डिंग चल रहा है। समय इसमें थोड़ा करीब अभी भी 8-10 घंटे का। अभी तक जो मेरी जानकारी हुई है उसके अकॉर्डिंग जो कानपुर डेवलपमेंट अथॉरिटी है उसके 5 सुपरवाइजर्स को सस्पेंड किया गया है और 3 जो यहाँ के इंचार्जेस थे, एक्सीएन और जेई और एई, उनके सस्पेंशन के लिए गवर्नमेंट को रिकमेंडेशन केडीए के द्वारा भेजी गई है। केडीए के द्वारा इसमें एक जांच समिति की गई है। मंडलायुक्त कानपुर द्वारा भी 2 एडीएम्स की कमेटी गठित करने का आदेश दिया गया है। उन दोनों एडीएम्स का भी आदेश जारी किया जा रहा है। वो भी अपनी जांच प्रारंभ करेंगे। आरोपियों की गिरफ्तारी हुई? अभी तक आरोपियों की जो तलाश हुई है उसके अकॉर्डिंग చమురు తెట్టుతో సముద్రంలోని జీవులకు ఆక్సిజన్ అందక చనిపోయే ప్రమాదం ఉండటంతో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. చమురు మీదుగా వెళ్లే జారి పడిపోయే ప్రమాదం ఉండటంతో ఆ ప్రాంతంలో చిన్న బోట్ల నుంచి పెద్ద షిప్ల వరకు అన్నింటి రాకపోకలపై నిషేధం విధించారు. చెన్నై బీచ్ ను ముడి చమురు ముంచెత్తింది. ఎన్నోర్ తీరానికి దగ్గరలో 2 షిప్లు ఢీకొనడంతో ముడి చమురు సముద్రం పాలైంది. ఇది నీటిపై పేరుకుపోయింది. 3 రోజుల క్రితం యాక్సిడెంట్ జరిగినా ఇప్పటి వరకు ఆయిల్ తొలగింపు పూర్తి కాలేదు. దీంతో ఆయిల్ తీరం వరకు వ్యాపించింది. ఎన్నోర్ బీచ్ తో పాటు చెన్నై ఆర్కే బీచ్, తిరువల్లూరు తీరంలో కూడా చమురు పేరుకుపోయింది. మూడు రోజులుగా కోస్ట్ గార్డ్ సిబ్బంది, మెరైన్ ఇన్స్టిట్యూట్ కు చెందిన 500 మంది వాలంటీర్లు, రాష్ట్ర ఫైర్ సిబ్బంది చమురు తెట్టును తొలగించే పనిలో ఉన్నారు. అలలతో పాటు తీరానికి భారీగా క్రూడాయిల్ కొట్టుకొస్తోంది. దీన్ని బకెట్లతో ఎత్తి డ్రమ్ముల్లో నింపుతున్నారు. నిన్నటి వరకు 30 టన్నుల చమురు తొలగించారు. ఇవాళ ఉదయం నుంచి భారీగానే చమురు తెట్టు తొలగించారు. మరో 20 టన్నుల వరకు చమురు ఉండొచ్చని కోస్ట్ గార్డ్ అంచనా వేస్తోంది. సముద్రంలోని రాళ్లపై పేరుకుపోయిన ముడి చమురును రెస్క్యూ టీంలు తొలగిస్తున్నాయి. చమురు తెట్టుతో సముద్రంలోని జీవులకు ఆక్సిజన్ అందక చనిపోయే ప్రమాదం ఉండటంతో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. చమురు మీదుగా వెళ్లే జారి పడిపోయే ప్రమాదం ఉండటంతో ఆ ప్రాంతంలో చిన్న బోట్లు నుంచి పెద్ద షిప్ల వరకు అన్నింటి రాకపోకలపై నిషేధం విధించారు. हम लोग जो एंटी पोल्यूशन ऑपरेशन यहाँ कोऑर्डिनेट कर रहा है, इसमें 29 से हमने शुरू कर दिया था और आप लोग देख सकते हैं जो क्वांटिटी था बहुत कम हो गया है। अभी 60-70% से ज्यादा हमने ले लिया है और हमारे इक्विपमेंट से जितना ऑपरेट किया था उससे ज्यादा हमने मैन्युअली उठा लिया है।
हमारे पास गवर्नमेंट के बहुत सारे एजेंसीज, प्राइवेट एजेंसीज, कॉलेजेस, इंस्टीट्यूशन. वी हैव गॉट HIMT का CEO, he has come up with 45 people. We have got SAMS, we have got fisheries, we have got fishermen, we have got highway. Everybody is pouring their valuable support. And yesterday we had tripled up what we have got day before. Yesterday we had collected 30 tons manually. All the drums are laid out outside. You can see the rocks. All efforts has gone in with coordination, and maybe by today evening or tomorrow we will be able to get the maximum out of this place. All people, everybody who is coming here, they will be losing their uniform, they will be losing their dresses, dangaris, but everybody is having a cheer in the face because they are doing something for the environment, they are doing something for the nation. The booms which have been placed, वो बूम इसलिए रखा है कि ऑयल हाई वाटर के साथ शोर में आता है, लो वाटर के साथ चले जाता है. सबसे ज्यादा ऑयल यहाँ पे ही है. ये बाहर चला गया तो बाकी का बीचेस खराब कर सकता है. तो बूम लगा के रखा है ताकि इसके बाहर ना चले जाए. और बूम धीरे धीरे हम टाइट कर रहे हैं ताकि उसका विस्कोसिटी और पूरा एरिया कम हो जाए, फुटप्रिंट कम हो जाए, और हम जल्दी जल्दी से इसको लेते रहेंगे. जितना एफर्ट इन लोग कर रहे हैं, शायद कल तक हम मेजर पार्ट उठा लेंगे. शिप ओनर्स की तरफ से आज उनका एक्सपर्ट बेंगलोर से आया है, कोई यूके से आया है, उनका इक्विपमेंट भी हम आजमाएंगे हम. बट उनसे आने से पहले 5 दिन के बाद आ रहे हैं. उससे पहले हम लोगों ने जितना मेहनत करके लिया है, ये ऑलमोस्ट 70% ऑलरेडी हो गया है. उनके आने तक देखते हैं कितना करता है. बट हमारा तरफ से ऑल एफर्ट्स इज देयर टू मिटिगेट एंड रिमूव ऑल द ऑयल, subsequently wash down all the rocks which are here. Sir, for the past 2 days we also have been here, but we could see good number of the times the Tamil Nadu government support is very less, where you are taking a whole day with the risk to take out the oil. How do you see this one? We are basically the controlling, coordinating authority, but in తీరంలో చమురుతెట్టు పేరుకుపోయినా అధికారులు సకాలంలో స్పందించడం లేదని ఆరోపించారు డీఎంకే ఎంపీ కనిమొళి. అధికారులు ఆలస్యంగా స్పందించడంతోనే చమురు చాలా తీరాలకు వ్యాపించిందన్నారు. దీంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని, వారిని కేంద్రం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. Initially, the port authorities were in a denial. Then, after 3 days, they have said that there is an oil spill and they're trying to contain it. But the government agencies have not come together actually to clear up the mess. And the spill has reached the Chennai beaches, even 35 kilometers away. And it's a big threat to the marine ecology, the environment, and the fishermen's livelihood. So fishermen have to be compensated, and the environment department has to make a study of what are the